నమస్కారం ప్రజలారా, ఈనాడులో వచ్చిన కథను ఒకసారి మనం చూద్దాము. మా అన్న మీద రాళ్ళదాడి జరిగిన తర్వాత డేగ కళ్ళు ఏమయ్యాయి, సీఎం పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం. దాడికి ముందుగా తరువాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం. విద్యుత్ సరఫరా నిలిపివేసినందుకు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి అంటే, విద్యుత్ సరఫరా తీసేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టడం ఏంది? రాయి తగిలాక విఐపి చుట్టూ వలయంలా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచినా పురోగతి ఏది? ఘటన ఎందుకంటే మా పార్టీ వాళ్ళమే మాకు మైలేజ్ రావాలని చెప్పి మేము రాళ్ళు వేయించుకున్నాము. మళ్ళంగా నీకేంది ఘటన జరిగి 24 గంటలైనా పురోగతి ఏంటంటే, పురోగతి ఎందుకు ఇచ్చారు? గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిపేశారు. చేస్తాము. ప్రతిపక్ష నేతపై దాడి భావ ప్రకటన స్వేచ్ఛ, ముఖ్యమంత్రిపై రాయి విసిరే హత్యాయత్నమా? నాడు ఏం మాట్లాడారో వైకాపా నేతలు మర్చిపోయారా? సీఎంపై దాడిలో భద్రతా వైఫల్యం గురించి ఎందుకు మాట్లాడరు? ఇప్పుడు మా పార్టీ కార్యకర్త అయినా సరే, నాయకుడైనా సరే, మంత్రి అయినా సరే, ఎమ్మెల్సీ అయినా సరే, ఎవడైనా సరే దేనికి పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడరు? భద్రతా వైఫల్యం ఇదో మన పార్టీలో మన సీఎం గారికే భద్రత లేదు, సామాన్యంగా ఉండేటువంటి పౌరుడికి ఏ విధంగా భద్రత కల్పించారు అని మేము ఎందుకు మాట్లాడతాము? మేము మాట్లాడకూడదు కదా అట్ట, మా పార్టీకి డ్యామేజ్ కదా అట్ట మాట్లాడితే. మీరు భలే అడుగుతారయ్యా, మీరు అడిగేవాళ్ళు కూడా. మేము కావాలని ఏదో 2 తెప్పించుకున్నాము, దొరకపోయా. అట్లా చూసుకుంటే విద్యుత్ ఎందుకు నిలిపేశారు? చీకట్లో బస్సు మీద సీఎం జగన్ ఎందుకు నిలబడతారు? మైలేజ్ కోసం నిలబడతారు. ఎందుకు నిలబడతారయ్యా? మైలేజ్ కోసమే నిలబడేది. ఎవరి ఆదేశాలతో ఇదంతా జరిగింది? జరిగేది? సరే, ఇప్పుడు మీరు ఆలోచన పాయింట్ కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకుంటే, ఈ డీజీపీ గారు ఎందుకైతే బయటకు వచ్చి మాట్లాడాల? పోలీసులు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి కొత్త? యాడికన్నా మీటింగ్ పోవాలన్నా పరదాపట్లు, బార్కేడ్లు, ఒక 100 మందో 500 మందో పోలీసు వాళ్ళని పెట్టుకొని, 100 మందినో 150 మందినో పోలీసు వాళ్ళని పెట్టుకొని అదేవిధంగా మా ఆయన ముందుకు పోతాడు. ఆ ముందుకు పోయేటువంటి మనిషి ఈరోజు చీకట్లో మళ్ళా ఎందుకు నిలబడుకున్నాడో? పైన హెలికాప్టర్లో పోతూ ఉంటేనే కింద చెట్లు నరికేసే రకం మాది, కింద ట్రాఫిక్ కూడా ఆపుతాము. మీరు అవన్నీ ఆలోచన చేసుకోండి. దాడి ఘటనపై సిబిఐ లేదా ఎన్ఐఏలతో విచారణ జరిపించాలి. తెదపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాము. అయ్యా పట్టాభి గారు, మేము జరిపించుకోము, సొంత సినాయనికే దిక్కులేదేడా, మా మీద రాయొచ్చే అదేం పెద్ద ఇష్యూ ఏం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉండా. ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి? పోలీసుల పాత్రపై సందేహం. ఒక రాయి 2 కళ్ళు, ఒకరి గాలిని గాయపరిచిందా? అవును, గాయపరిచదియా. ఎందుకంటే మేము వేసే రాళ్ళు ఎటాటిరా నరేశా, మన రాళ్ళు ఎటాటియా అట్టే ఉంటాయి. సునీత శర్మిల భాస్కర్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి. తెదపా నేత ఆనం వెంకటరమణారెడ్డి. సునీత శర్మిల భాస్కర్ రెడ్డి విజయమ్మ కూడా జాగ్రత్తగానే ఉండాలని నేను చెప్తున్నా. అందుకే ఆమె ముందుగానే తెలుసుకొని ఆమె అయితే అమెరికాకు రాజారెడ్డి అదే షర్మిల గారి కుమారుడి దగ్గరికి అయితే పోవడం జరిగింది. సరే, ఏది ఏమైనప్పటికీ మీరు ఇటువంటి రాతలు రాసినా కూడా ఏం చేసినా కూడా మేమైతే 175కు 177 స్థానాలు గెలుస్తామని, 25కి 25 పార్లమెంటు స్థానాలు కూడా గెలిచి మా అన్న 30 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాడని తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క మన వైసీపీ పార్టీ కార్యకర్త కూడా ఈ వీడియోని షేర్ చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.